బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కులగణనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాస్తవాలు బయటకు రావద్దు అనుకునే వారు మాత్రమే కులగణనకు అడ్డుపడతారని కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు హైదరాబాద్లో కులగణన సర్వేపై అభిప్రాయ సేకరణ సదస్సులో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. దేశంలో కుల వివక్ష ఉండదనేది అక్షరాల నిజమని అన్నారు. ప్రపంచంలోనే అన్ని దేశాల్లో కంటే భారత్లోనే కుల వివక్ష ఎక్కువగా ఉందని ప్రపంచ నిపుణులు చెబుతున్నారన్నారు. తాము కేంద్రంలో అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని ఇదివరకే చెప్పామని దాన్ని నెరవేర్చుతామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఈ సర్వేపై తాను ఎంతో సంతోషిస్తున్నానని, కులగణన విషయంలో ఈ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్ కానుందని రాహుల్ గాంధీ ప్రత్యేకంగా పేర్కొన్నారు. కులగణనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాస్తవాలు బయటకు రావద్దు అనుకునేవారు మాత్రమే కులగణనకు అడ్డుపడతారని కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు హైదరాబాద్లో కులగణన సర్వేపై అభిప్రాయ సేకరణ సదస్సులో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడుతూ దేశంలోనే కుల వివక్ష ఉండేదనేదని అక్షరాల నిజమని అన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాల కంటే భారత్లోనే కుల వివక్ష ఎక్కువగా ఉందని ప్రపంచ నిపుణులు చెబుతున్నారని తెలిపారు. తాము కేంద్రంలో అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని ఇదివరకే చెప్పామని దాన్ని నెరవేర్చుతామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఈ సర్వేపై తాను ఎంతో సంతోషిస్తున్నానని, కులగణన విషయంలో ఈ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్ కానుందని రాహుల్ గాంధీ ప్రత్యేకంగా పేర్కొన్నారు. I'm just saying that everybody accepts that there is caste discrimination in this country. Let us now find out the true extent of the caste discrimination. Of an X-ray, when somebody gets injured, the first thing you do, you go to the hospital, the doctor says, let us do an X-ray. Please don't have an X-ray. No doctor will say it. Nobody will ever say to you, if you have got an injury in your arm, do not have an X-ray. Let us simply measure it and tell everybody in this country the extent of this discrimination. That's all. The people in the BJP, the leaders of the BJP, the Prime Minister suddenly start to say that I am dividing the country. All we are saying is let us explore the truth. Foundation of all our religions is ahimsa. All we are saying is let us explore the truth of discrimination. Let us find out how many Dalits, how many OBCs, how many Adivasis, how many minorities, how many general caste, how many women there are in this country. After that, let us find out how is wealth distributed in this country.